జ్యోతి, జ్యోతి ఏడోకు. ఏం చేస్తాను చెప్పు, మన తలరా తల ఉంది. బాధపడకమ్మా, రాజీవ్కేమీ కాదు. అమ్మా, ఈ తాలి బొట్టు నా మెడలో ఉంటే నిజంగానే దొరబాబు ప్రాణాలకి ప్రమాదమేనా? శారదా, నా కూతురు ఏం పాపం చేసిందని ఇంత శిక్ష విధించావు? ఎవరికి ఏం ద్రోహం చేసిందని ఇంత బాధ పెడుతున్నావు? అసలు అసలు నువ్వు దేవుడివేనా? అవునులే, మేము నిద్ర లేపితే తప్ప నిద్ర లేవని వాడివి. నువ్వు మమ్మల్ని ఎలా కాపాడతావు? నీ మీద ఆశలు పెట్టుకున్నాను చూడు, అది నా తప్పు. నా బిడ్డ మెళ్ళో మంగళసూత్రం ఉంటే దేవుడు అయ్యుండి అది తీసేయాలని ఎందుకు చూస్తున్నావు? ఎందుకు నా కూతురు భర్తకి దూరంగా ఉండాలి? నువ్వనేవాడివే ఉంటే ఏదో ఒకటి చెయ్యి, భార్యాభర్తలు సంతోషంగా ఉండేలా చెయ్యి. నువ్వు రాయివి కాకపోతే నా బిడ్డ తలరాత మార్చి రాయి. శారదా, తప్పు. దేవుణ్ణి అలా నిందించకూడదు. ఇంతకంటే ఇంకేం చేయాలక్క? దేవుణ్ణి నిందించడం కాదు, ఇప్పుడు మనం చేయాల్సింది జ్యోతికి ధైర్యం చెప్పడం. పద పద. జ్యోతి, జ్యోతి, జ్యోతి.